సో, ఇప్పుడు దీన్ని మన నెగటివిటీ ఏదైతే మాట్లాడుకున్నామో కమింగ్ టు పాజిటివ్ సైడ్స్ అంటే ఫ్యూచర్‌లో ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కానీ, మూవీస్ ఫీల్డ్ కానీ, బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్, డాక్టర్స్, లాయర్స్, అకౌంటెంట్స్ దగ్గర నుంచి, బ్యూటీషియన్స్ దగ్గర నుంచి కూడా చాలామంది అప్‌డేట్ అవుతున్నారు త్రూ దిస్ ఏఐ. సో, వాళ్ళకి ఫ్యూచర్‌లో దీనివల్ల నిజంగా బెనిఫిట్స్ ఉన్నాయంటారా? లేకపోతే దాంట్లో కూడా ఏమైనా ప్రమాదం ఉందంటారా? సో, బిజినెస్ చేసే వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయండి. బట్ ఆ బిజినెస్‌లో ఎంప్లాయీగా ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతది. ఓకే. ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకేంటంటే ఎఫెక్టివ్‌గా బిజినెస్ ఎట్లా చేయాలి? హ్మ్. ఇంకా కొత్తగా ఇంకా క్రియేటివ్‌గా ఎట్లా ఆలోచించాలి? ఇంకేమన్నా మనం యాడ్ చేసుకోవచ్చా? మనం ఏఐని యూజ్ చేసుకొని మన హ్యూమన్ యొక్క డిపెండెన్సీ తగ్గించుకొని ఒక ఎకనామికల్‌గా అంటే హ్మ్. మనకి హ్మ్. మంత్లీ ఎక్స్‌పెన్సెస్ గాని, లేకపోతే ఏ కైండ్ ఆఫ్ క్యాపిటల్ గాని తగ్గించుకోవడానికి ట్రై చేయడానికి బిజినెస్‌కి ఎక్కువ యూజ్ అవుతాయి. హ్మ్. బట్ ఆ బిజినెస్‌లో ఆ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్‌కి ఎనీ కైండ్ ఆఫ్ కంపెనీ, ఎనీ సెక్టర్ ఎంప్లాయీస్‌కి ఇబ్బందవుద్ది. ఎందుకంటే వీళ్ళు ఏఐ మీద డిపెండ్ అయితే, ఆ ఏఐ చేసే పని ఎంప్లాయ్ చేస్తున్నాడంటే ఎంప్లాయ్‌ని రీప్లేస్ చేసేస్తారు. ఎగ్జాక్ట్‌లీ. ఎంప్లాయ్‌కి ఇచ్చే సాలరీ కన్నా ఏఐని మనం ట్రైన్ చేయాలన్నా, ఏఐతో మనం వర్క్ చేయించుకోవాలన్నా చాలా తక్కువ హ్మ్. కంపేర్డ్ హ్మ్. టు ప్రొవైడింగ్ ఎ సాలరీ టు ఏ ఎంప్లాయ్. సో, ఆ విధంగా తగ్గిపోతుంది. సో, మీరు ఏ సెక్టార్ తీసుకున్నా గూడా ఒక ఫ్రీలాన్సింగ్ చేయాలన్నా, ఒక బిజినెస్ చేసే వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్. హ్మ్. ఎందుకంటే దాన్ని హెల్ప్ తీసుకొని వాళ్ళ వర్క్ అంటే వాళ్ళు పెట్టే కష్టాన్ని తగ్గించుకోవచ్చు. వాళ్ళు అవుట్‌పుట్ ఇంకా బెటర్‌గా రావచ్చు. తక్కువ టైంలోనే ఎక్కువ టాస్కులు చేయొచ్చు, ఎక్కువ వర్క్ చేయొచ్చు, ఎక్కువ ప్రొడక్టివిటీగా ఉండి ఎక్కువ ఇన్‌కమ్ జనరేట్ చేయొచ్చు. హ్మ్. బట్ ఆ కంపెనీస్‌లో గాని, ఆ కైండ్ ఆఫ్ వర్క్‌లో మనం పెట్టుకునే ఎంప్లాయీస్‌కి గాని, లేకపోతే మనం పనిచేసే దాంట్లో గాని ఏఐతో రీప్లేస్ చేయగలిగే వర్క్ ఏదైనా ఉందనుకోండి, అది ఎఫెక్ట్ అయిపోద్ది.